హైదరాబాద్లో అరుదైన ఖగోళ అద్భుతం కనిపించింది. మధ్యాహ్నం కొన్ని నిమిషాల పాటు మన నీడ మాయమైంది. సూర్యుడు నేరుగా తలపైకి రావడంతో జీరో షాడో డే దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బిర్లా సైన్స్ సెంటర్లో విద్యార్థులు, చిన్నారులు ఈ అద్భుతాన్ని ఆసక్తిగా వీక్షించారు. ఖగోళ అద్భుతంగా గుర్తింపు పొందిన జీరో షాడో డే హైదరాబాద్లో కనిపించింది. ఈ రోజున సూర్యుడు నేరుగా తలపైకి రావడంతో కొద్దిసేపు నీడ కనిపించదు. సాధారణంగా పక్కకు పడే నీడ ఈ సమయంలో పాతాల కిందకే చేరిపోతుంది. భూమి 23.5 డిగ్రీల వంపుతో తిరుగుతూ ఉండటంతో ఈ ప్రత్యేక పరిస్థితి ఏర్పడుతుంది. సూర్యకిరణాలు నిలువుగా పడటంతో నిటారుగా ఉన్న వస్తువులకు నీడ కనిపించదు. శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియను జీరో షాడో డేగా పిలుస్తారు. సో జీరో షాడో డే అంటే మన షాడో జీరో అవ్వడం కదా. సో రోజు మనం ఎగ్జాక్ట్లీ నూన్లో చూసినా కానీ అట్లీస్ట్ ఒక స్మాల్ పోర్షన్ షాడో అయినా కనిపిస్తుంది, చిన్నగా అయినా షాడో కనిపిస్తుంది. అయినా ఈ రోజు మాత్రం మన షాడో అస్సలు కనపడదు, మన ఫుట్ కింద పోతుంది. సో ఇది ఎందువల్ల జరుగుతుంది అంటే ఈరోజు సన్ పొజిషన్ ఎగ్జాక్ట్లీ మన ఓవర్ హెడ్లో ఉంటుంది, జెనిత్ పాయింట్లో ఉంటుంది. ఎందుకంటే మన లాటిట్యూడ్ 17.4 డిగ్రీ, సన్ డిక్లినేషన్ కూడా 17.4 డిగ్రీ ఈరోజు. సో ఇది రెండు ఎగ్జాక్ట్లీ ఏ రోజు మ్యాచ్ అవుతుందో ఆ రోజు ఆ ప్లేస్కి మాత్రమే జీరో షాడో డే జరుగుతుంది. ఈక్వేటర్ల నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పోతున్నప్పుడు ఒకరోజు అది ఈరోజు. సో మళ్ళీ ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ల నుంచి ఈక్వేటర్ వచ్చేప్పుడు ఇంకా August 3rd రోజు జరుగుతుంది. మకర సంక్రాంతి నుండి కర్కట సంక్రాంతి వైపు సూర్యుడి ప్రయాణ సమయంలో మాత్రమే ఈ అద్భుతం కనిపిస్తుంది. హైదరాబాద్లో ఈ ఏడాది మొదటిసారిగా మే నెలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం 12:12 నుండి సుమారు 3 నిమిషాల పాటు ఈ దృశ్యం కనిపించింది. ఈ సందర్భంగా బిర్లా సైన్స్ సెంటర్లో జీరో షాడో డే నిర్వహించారు. టెక్నికల్ అధికారులు వివిధ పరికరాలతో జీరో షాడో డే ఎలా జరుగుతుందో ప్రత్యేకంగా చూపించారు. సైన్స్ పై అవగాహన పెంచేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం చిన్నారులను ఆకట్టుకుంది. యాక్చువల్గా జీరో షాడో డే అనేది నార్మల్గా విన్నాం, కానీ ఇంత మంచిగా ప్రోగ్రామ్ క్రియేట్ చేసి పిల్లలకు అవేర్నెస్ ఇస్తారనేసి ఫస్ట్ టైం చూస్తున్నాము. యాక్చువల్గా పిల్లలందరూ చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. వాళ్ళందరూ సర్కిల్స్ ఫామ్ చేసేసి వాళ్ళ షాడో వాళ్ళ కాళ్ళ కింద ఎలా పడుతుంది అనేది అబ్జర్వ్ చేశారు. సో ఇది ఒక పిల్లలకి ఒక మోటివేషన్ సెషన్ లాగా పనిచేస్తుంది. మృణాలిని మేడం గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బుక్లో చదవడం కంటే ఇలా ప్రత్యక్షంగా చూడటం చాలా బాగుంది. కేవలం 3 నిమిషాలే ఉండటంతో చాలా ఎగ్జైట్గా అనిపించిందని అన్నారు చిన్నారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఈ శూన్య ఛాయ దినోత్సవాన్ని ఆసక్తిగా వీక్షించారు. సైన్స్ను సులభంగా అర్థం చేసుకునేలా ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు. ఆగస్టు 3వ తేదీన మరోసారి ఈ జీరో షాడో డే కనిపించనుందని చెప్పారు. బాగుందండి ఎక్స్పీరియన్స్. మేము ఎప్పుడు రాలేదు, ఇది ఫస్ట్ టైం వచ్చాము. మేము మియాపూర్ నుంచి వచ్చాము. జీరో షాడో చూశారు పిల్లలు. వాళ్ళ టీచర్స్ చెప్పిన దాన్ని ఇక్కడ రియల్గా చూసినప్పుడు వాళ్ళు కొంచెం ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు. సో అది మాకు కొంచెం హ్యాపీగా ఉంది. బాగుందండి, చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు వీళ్ళు. మేము జీరో షాడో చూడడానికి వచ్చాము. యాక్చువల్లీ దీనికోసమని వచ్చాము. సో వీ హ్యావ్ టు కవర్ స్టిల్ లైక్ దే ఆర్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ఎవ్రీథింగ్. వాళ్ళకి అంటే బుక్ నాలెడ్జ్ ఉంది, లైక్ లైవ్ బయట ఎలా ఉన్నాయి అన్నది రియాలిటీ దే వాంట్ టు ఎక్స్ప్లోర్ యాక్చువల్లీ. సో అందుకే తీసుకొచ్చాం. కొన్ని నిమిషాలే కనిపించిన జీరో షాడో డే నగరవాసులకు అరుదైన అనుభూతిని మిగిల్చింది. సైన్స్ అద్భుతాలను దగ్గరగా చూసిన చిన్నారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.